హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి చాలా ఈజీగా ఎలా పెడతానో చూసేయండి. ముందుగా 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న ముక్కలు అయితే త్వరగా ఊడుతుందండి, 1 డే లోపే. ఇది మీకు 10 to 15 డేస్ అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ మామిడికాయల సీజన్ కదా, ఇప్పుడిప్పుడే కాస్తుంటాయి కాబట్టి అవి తీసుకొని ఈ ప్రాసెస్లో పెట్టేసుకోండి. తడి లేని గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఒక గ్లాస్ కొలతతో ఎన్ని గ్లాసులు ముక్కలు వచ్చాయి చూద్దాము. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. టోటల్గా ఆ గ్లాస్తో 11 గ్లాస్ ముక్కలు అయితే వచ్చాయి. దీనికి కారం ఎంత అని తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల దానికి 1 గ్లాసు, అట్లా నేను 11 గ్లాసులు ముక్కలు కాబట్టి 2.5 గ్లాసు ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ పూర్తిగా చల్లారాలి. ఈలోపు మనం పచ్చడి కలుపుకునే ప్రాసెస్ అనేది అయితే చూపిస్తాను. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చడి పైన కనిపించాలి బాగా అనుకునే వాళ్ళు 5 గ్లాసుల ముక్కలకి 1.5 తీసుకోండి. 10 గ్లాసెస్కి 3 గ్లాసెస్ తీసుకోండి అనమాట. ఓకేనా? ఇప్పుడు కారం కూడా ఏ గ్లాస్తో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో దాంతోనే తీసుకోవాలి. 5 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ కారం. సో నావి 11 గ్లాసుల ముక్కలు కాబట్టి 11 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 2 గ్లాసుల కారం, 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఉప్పు వచ్చేసేసి 5 గ్లాసుల మామిడికాయల ముక్కలకి 3/4 తీసుకోండి. ఇంకా తక్కువ తినేవాళ్ళు 1/2 తీసుకోండి. సో 10 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ ఫుల్గా సరిపోతుంది. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి దూరగా ఫ్రై చేసుకొని మిక్సీకి పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ అనేది 5 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1/2 గ్లాస్ పిండి లెక్కన, నావి 10 కాబట్టి 1 ఫుల్ గ్లాస్ వేసుకున్నాను. ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు 1.5 గ్లాస్ ఆవు పిండి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నేనైతే 1 గ్లాస్ కరెక్ట్గా వేసుకున్నాను. మా ఇంట్లో ఆవు పిండి కొంచెం తక్కువ తింటారు కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి బౌల్ చిన్నదిగా ఉంది, పోపు వేస్తే ఫ్రీగా కలపలేము. అందుకే నేను ముందుగా పోపు వేసుకున్న బాండలు తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నిటినీ వేసుకొని ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకుంటాను. చూసేయండి. కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల అన్ని ముక్కలకి ఆయిల్ అనేది పడుతుంది. అంతా ఒకేసారి వేసుకోవడం వల్ల ఆయిల్ పట్టదు. చేత్తో కూడా కలుపుకోవచ్చు తడి లేకుండా. నేనైతే స్పూన్తో కలిపేస్తున్నాను సింపుల్గా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడు ఆ మామిడికాయ పచ్చడి అయితే ఒక 1 మంత్ తింటే కానీ బోర్ కొట్టేస్తుంది, ఎక్కువ తినాలనిపించదు. సో ఇప్పుడు మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా పచ్చికాయలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా బయట పెడితే ఈజీగా 15 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 మంత్ ఉంటుంది. కానీ అన్ని రోజులైతే దీన్ని ఉంచరు, ఒక 5-10 డేస్లోనే ఖాళీ చేసేస్తారు. ఇది ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సులభంగా చేసేయచ్చు. పచ్చడి రాని వాళ్ళు కూడా చూడండి, కలిపేసాక ఇలా ఉంది. దీన్ని గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1 నైట్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు మొత్తం గాజు బౌల్లోకి అయితే పెట్టేశాను. నెక్స్ట్ డే ఇలా తీసేసరికి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇట్లా ఆయిల్ పైకి రావాలంటే మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి.
ఆయిల్ పైకి కనిపించాలంటే 1.5 గ్లాస్ వేసుకోండి. ఇంకొంచెం తక్కువ కావాలంటే 1 గ్లాస్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కలు పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.